ఆడపిల్లల్ని ఇలా ట్రీట్ చేసే విలేజ్ ని మీరు మీ జీవితంలోనే చూసుండరు. రాజస్థాన్ లోని పీప్లాంట్ అనే ఒక విలేజ్ లో పాలరాతి తవ్వకాలు అనేటివి ఎక్కువగా జరగడం వల్ల అక్కడ కల్టివేట్ ల్యాండ్ అంతా కూడా వేస్ట్ ల్యాండ్ గా మారిపోయింది. నీరు లేక పంటలు పండక అక్కడి ప్రజలంతా కూడా నానా కష్టాలు పడేవారు. దానితో ఒక కమ్యూనిటీ కలిసి ఒక ఆడపిల్లలు పుట్టిన ప్రతిసారి కూడా 111 మొక్కలు నాటి పర్యావరణాన్ని అలానే ఆడపిల్లల్ని కాపాడుకుందామని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు 25,000 ఎకరాల్లో మామిడి, వెదురు, వేరు, ఉసిరి లాంటి ఎన్నో మొక్కలను నాటారు. ఇలా 5 లక్షలకి పైగా మొక్కలని నాటారు. అలానే ఆడపిల్లలు పుట్టిన వారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కమ్యూనిటీ మొత్తం కలిసి 31,000 అమౌంట్ ని వారికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అమ్మాయిలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కల్పిస్తారు. లీగల్ ఏజ్ వచ్చే వరకు కూడా ప్రతి అమ్మాయికి కూడా మ్యారేజ్ అనేది చేయకూడదు అని చెప్పి కమ్యూనిటీ మొత్తం కూడా ఈడివిట్ పైన సైన్ చేయిస్తారు. ఈ విలేజ్ గురించి మీరు విన్నాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.